కర్ణుడు స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడికే దానం చేశాడని మీకు తెలుసా? ఒక ఉదయం కర్ణుడు తలకి నూనె రాసుకొని అభ్యంగన స్నానానికి వెళుతూ ఉండగా అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి ఇంటికి వస్తాడు. ఇంటి లోపలికి వెళ్లగానే అక్కడ రత్నాలు పొదిగిన అద్భుతమైన బంగారపు పాత్రను చూస్తాడు. ఆ పాత్రను చూసిన శ్రీకృష్ణుడు, కర్ణ, ఈ పాత్ర నాకు కావాలి అని అడుగుతాడు. అప్పటికే కర్ణుడి కుడి చేతికి నూనె అంటుకుని ఉంటుంది. అందుకే కర్ణుడు ఆ పాత్రను తన ఎడమ చేతితో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుంటాడు. అప్పుడే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ప్రశ్నిస్తాడు, కర్ణ, ఎడమ చేతితో దానమివ్వడం తప్పని నీకు తెలీదా? దానికి కర్ణుడు ఎంతో వివేకంగా ఇలా అంటాడు, లక్ష్మీదేవి చంచలమైనది, యముడు దయలేనివాడు. నేను చేతులు కడుక్కొని వచ్చేలోగా నా ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు స్వామి? అందుకే నా సంకల్పం మారకముందే దానం చేసేయాలి అనుకుంటున్నాను. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు కర్ణుడి వివేకానికి మురిసిపోతాడు. తర్వాత శ్రీకృష్ణుడు, కర్ణ, నువ్వేదైనా వరం కోరుకో అని అంటాడు. అప్పుడు కర్ణుడు, దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో, నాస్తి అని లేదని చెప్పడం అంతే కష్టం స్వామి. కాబట్టి ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనైనా నా నోటి నుండి దేహి, నాస్తి అనే పదాలు ఎప్పుడూ రాకూడదు. అదే నాకు వరం. ఈ మాటలకు శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ఆ దానాన్ని స్వీకరించి తదాస్తు అని వరమిస్తాడు. అందరూ హృదయపూర్వకంగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. Download ShareChat.